విశాఖలో సింహాద్రి అప్పన్న ఆలయ ప్రాంగణంలో షాపుల తొలగింపుపై ఉద్రిక్తత తలెత్తింది. షాపులు తొలగిస్తే చావే శరణ్యమంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోడ్డు విస్తరణ సమయంలో బాధితులకు అప్పటి ఈవో 13 షాపులు ఇవ్వగా ఒక్కొక్క షాపును గతంలో 3 లక్షల రూపాయలతో కట్టుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఈ షాపుల తొలగింపు విషయంలో ఇటీవలే జిల్లా కలెక్టర్ను, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును సైతం బాధితులు కలిశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విశాఖ నుండి మా కరెస్పాండెంట్ నరసింహ ఉన్నారు. నరసింహ, చెప్పండి. జమీమా, ఏదైతే ఉత్తరాంధ్ర ఎలవేలుపు సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామి దేవస్థాన ఆలయంలో ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి స్థానిక వర్తకులు అయితే ఈ రోజు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ క్రమంలో రోడ్డు విస్తరణలో భాగంగా షాపుల తొలగింపు అధికారులు అయితే చేపట్టారు. అయితే ఉదయం నుంచి ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఏదైతే విశాఖ సింహాద్రి అప్పన్న షాపుల తొలగింపులో ఒక్కసారిగా స్థానిక ఉన్నటువంటి వర్తకులు అయితే ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే ఆ ప్రాంతం అంతా నెలకొన్నాయని చెప్పొచ్చు. అయితే ఏదైతే దుకాణం తొలగిస్తే మాకు ఉపాధి చావే శరణ్యమని కూడా ఒకవైపు అయితే స్థానిక వర్తకులు తెలుపుతున్నారు. అదే గతంలో కూడా రోడ్డు విస్తరణల సమయంలో కూడా బాధితులకు కూడా 13 షాపులు ఇచ్చిన అప్పటి ఈవో కూడా 13 దుకాణాలకు అనుమతులు ఇచ్చారని కూడా ఒకవైపు అయితే స్థానిక ఉన్నటువంటి వర్తకులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా 2019లో కూడా షాపులు మీ డబ్బులతోనే కట్టుకోమని కూడా అప్పటికే ఉన్నటువంటి అధికారులు ఈవో ఎవరైతే చెప్పారని కూడా ఎవరైతే ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న వర్తకులు చెప్తున్న పరిస్థితి అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఈ షాపులు తొలగింపు విషయంలో కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ను, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కూడా బాధితులు అయితే కలవడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఇదే విషయం అయితే స్థానిక ప్రజాప్రతినిధులు అయితే తమకు అండగా ఉంటామని కూడా ఒకవైపు అయితే భరోసాను ఇచ్చారని కూడా ఒకవైపు అయితే వర్తకులు అయితే చెప్తున్నారు. ఏదైతే సింహాచలం దేవస్థానం పవిత్రమైన ఉత్తరాంధ్ర ప్రజలకు ఆరాధ్యమైన సింహాచలం దేవస్థానానికి ఇరువైపులు ఉన్నటువంటి దేవస్థానం పూజా సామాగ్రి తదితర వస్తువులు అమ్ముతున్న ఈ యొక్క ప్రాంతంలో ఎప్పుడు ఎన్నో ఏవైతే షాపుల తొలగింపులో కూడా తమకు ఉపాధి రీత్యా న్యాయం చేయాలని కూడా ఒకవైపు అయితే చెప్తున్నారు. అయితే జమీమా, నరసింహ, ఇవన్నీ చూపించమంటే ఏం చూపెడతాం? మామూలుగా ఖర్చు మీద ఉంటే ఇవన్నీ ఇచ్చారు కదా, దాన్ని నమ్ముపోయి అన్ని మేము రాయించుకున్నాం. చచ్చిపోవడం తప్ప నలుగురు పిల్లలతో మరొక దారి అయితే లేదండి. దీన్ని పెట్టి 12 మంది కుటుంబాలు బతుకుతున్నాం. దేనికి ఇచ్చేయం? మమ్మల్ని చంపేసిన తర్వాత ఈ షాపులు జరిగించాం.